ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఆవ పచ్చడి ఎలా రెడీ చేస్తారో దీని తయారీ విధానం ఏంటో తెలుసుకున్నాము. ఇది ఇంట్లో ఎలాంటి పచ్చడి లేనప్పుడు ఇన్స్టెంట్ గా రెడీ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. అందుకని నేను ఇక్కడ 2 చిన్న దోసకాయల్ని తొక్క తీయకుండా ఇలా గింజలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు బౌల్లో వేసుకొని టేబుల్ స్పూన్స్ ఆవాలని గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అన్ని ముక్కలకి పట్టేలాగా మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. పసుపు పట్టించేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెపరేట్ బౌల్ ఒకటి కాస్త పెద్దగా ఉన్నది తీసుకొని 1 టీ గ్లాస్ కారం వేస్తున్నాను. అలాగే 1/2 గ్లాస్ కి కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, లైట్గా పసుపు, వీటన్నింటినీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఈ టీ గ్లాస్తో అయితే మనం కారం అవన్నీ తీసుకున్నాము అదే టీ గ్లాస్తో ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కాస్త ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ని ఎరిగేదాకా బాగా హీట్ అయ్యేదాకా ఇలాగే వదిలేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కింద దించుకొని ఇందులో ఇలా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆ ఆయిల్ని చల్లార్చుకొని ఇందులోకి ఉల్లిపాయ వేసుకోవాలి. ఆయిల్ చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మెల్లిగా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందే మనం ఆవ పొడి మిక్స్ చేసి పెట్టాము. వీటిని ఇందులోకి వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి దోసకాయ ఆవ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా పెట్టుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను, కానీ సక్సెస్ఫుల్ గా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.